గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఏం సౌండ్ లేదంటే అందరికీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. Very good morning. థ్యాంక్ యూ. మొదటగా మనందరూ ఇక్కడ సమావేశం కావడానికి కారణమైనటువంటి ట్యూ న్యూస్ బృందానికి, ప్రధానంగా మిత్రులు సురేష్ గారికి, ఉపేందర్ గారికి, ఇందులో ముఖ్యమైనటువంటి సపోర్టును ఎక్స్టెండ్ చేసినటువంటి MLRIL కె వెంకటేశ్వర రెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, అట్లాగే శ్రేయ కాలేజ్ హృదయ రెడ్డి గారికి, ఇందులో పాల్గొంటున్నటువంటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కళాశాల సంబంధించినటువంటి ఉపాధ్యాయులు, యాజమాన్యం, మంచి స్టాల్స్ పెట్టి కౌన్సిలింగ్ చేస్తున్నటువంటి కౌన్సిలర్స్కి, తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి ఢిల్లీ, పంజాబ్ అనేక రాష్ట్రాల నుంచి వచ్చి వారికి సంబంధించినటువంటి కళాశాలకు సంబంధించిన సమాచారాన్ని తెలంగాణ విద్యార్థులకు తెలియజేస్తున్నట్టు వారందరికీ కూడా, అట్లాగే మన సమావేశ సమాచారాన్ని ప్రపంచానికి అందించడానికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా పేరు పేరున అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ట్యూ న్యూస్ వారు 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని 8వ సంవత్సరం కూడా చాలా అద్భుతంగా విద్యార్థులను కేంద్రంగా చేసుకొని విద్యార్థుల ప్రయోజనం కొరకు విద్యార్థులు ఏ కళాశాలను ఎంచుకోవాలి, ఏ కోర్సును ఎన్నుకోవాలి, తద్వారా వారి భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవడానికి కావలసిన సమాచారాన్ని ప్రొవైడ్ చేయడం ఏదైతే ప్రయత్నం చేస్తుండ్రో ఆ ట్యూ న్యూస్ బృందానికి ప్రత్యేకమైనటువంటి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాం. ఈ సమావేశంలో నాకంటే ముందు మాట్లాడినటువంటి మిత్రులు కానివ్వండి, తర్వాత వివిధ స్టాల్స్ను సందర్శించినప్పుడు విద్యార్థులు కానీ లేదా స్టాల్స్ సంబంధించినటువంటి డెలిగేట్స్ కానీ వారు చెప్తుంటే మీకు ఇంకా ఎక్కువ సమాచారం అక్కర్లేదు, ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా మీ ముందుకు ఉంచారు. ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలా, తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది విద్యారంగంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీగా నిలబడుతున్నది. మీకు తెలుసు, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో GER అంటారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో భారతదేశం మొత్తంలో 26% ఉంటే ఎవరేజ్గా, తెలంగాణ రాష్ట్ర గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 36% ఉంది. అంటే మీరు మీ కళాశాలలు, విద్యార్థుల యొక్క పట్టుదల, ఆ యొక్క సౌకర్యాల రీత్యా ఎక్కువ శాతం విద్యార్థులు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు, పర్ ల్యాక్ 1 కాలేజ్ చొప్పున చూస్తే మొత్తం భారతదేశంలో హైదరాబాద్ ఈజ్ ద నంబర్ 1. ఆ విధంగా కూడా బెస్ట్ కాలేజ్గా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కళాశాలల్ని చాలా రెగ్యులేట్ చేస్తూ, ప్రమోట్ చేస్తూ, ఈ కళాశాలతో పాటు అనేక రకాల విశ్వవిద్యాలయాల్ని, కొత్త కళాశాలని, ఫారెస్ట్ కాలేజ్, అద్భుతమైన ఫారెస్ట్ కాలేజ్ ఏర్పాటు చేశారు, అద్భుతమైన హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్లో ప్లేస్మెంట్స్ను పొందడానికి మన IT శాఖ మాత్యులు శ్రీ KT రామారావు గారు అనేక రకాల IT కంపెనీలు, సిలికాన్లో ఉన్నటువంటి ఇండస్ట్రీ కంపెనీ నెక్స్ట్ బ్రాంచ్ ఎక్కడ ఉంటుంది అంటే అది హైదరాబాద్లో ఉండేటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే TCS లాంటి కంపెనీలు, అనేక IT కంపెనీలు రావటం వల్ల మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తు, మంచి క్యారియర్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎమర్జింగ్ అండ్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీగా ఎస్టాబ్లిష్ అవుతున్నది అని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉన్నది, గర్వంగా ఉన్నది. ఎందుకంటే హైదరాబాద్ అలాంటి ఒక ఎన్విరాన్మెంట్ను, అకాడమిక్ ఎన్విరాన్మెంట్ను, అట్లాగే ఎంప్లాయబుల్ ఆపర్చునిటీని క్రియేట్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. కాబట్టి ఈ ఫేర్ ఏదైతే ఉందో, ప్రత్యేకంగా కరోనా టైంలో వీరు ఇంత గొప్పగా నిర్వహించడం చాలా సంతోషం. వారికి మనం అందరం కృతజ్ఞతలు చెప్పాలి. ఒక కళాశాలను
సమాచారం తెలుసుకోవాలంటే ఎంతో దూరం ప్రయాణం చేసి పర్సనల్గా కళాశాలకు సంబంధించిన కోర్సులు, వారి ఇంటేకు, వారి అడ్మిషన్ ప్రాసెస్, ఆ ఫీజు స్ట్రక్చరు అన్ని తెలుసుకోవాలి ఉంటుంది. కానీ ఈరోజు దాదాపు 70 నుంచి 100 కళాశాలలు ఈ ప్రాంగణంలో ఉండి మీకు కావలసినటువంటి అన్ని రకాల సమాచారాల్ని మీకు చాలా స్పష్టంగా మీకు అర్థమయ్యే రీతిలో ఓపికతో ఒక గొప్ప సమాచారాన్ని మీకు అందిస్తూ ఉన్నారు. కాబట్టి అందుకు వారికి నిజంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. నేను అనుకుంటున్నాను, విద్యార్థులకు చాలా ముఖ్యమైనటువంటి దశ జీవితంలో ఏదైనా ఉన్నది అని అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత ఎంచుకునేటువంటి క్యారియర్ మాత్రమే. దాని మీద ఆధారపడే భవిష్యత్తు విద్యార్థి తనకు సంబంధించినటువంటి ఉద్యోగాన్ని కానివ్వండి, దానికి సంబంధించినటువంటి నైపుణ్యాలు కానివ్వండి, దానికి సంబంధించినటువంటి భవిష్యత్తు కానీ ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులుగా మీరు ఎంతో ఓపికతో, ఎంతో శ్రద్ధతో మీ అమ్మాయిలకు, మీ అబ్బాయిలకు ఒక మంచి కళాశాలలో సీట్ రావాలని, అట్లాగే మంచి కోర్సులో సీట్ రావాలని, దానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎక్సర్సైజ్ మీరు చేస్తూ ఉన్నారు. ఏ కళాశాలలో ఏ కోర్సు ఉంది, ఆ కోర్స్ చదివినటువంటి విద్యార్థులకు ఏ రకమైనటువంటి ప్లేస్మెంట్ వస్తుంది, ఆ ప్లేస్మెంట్స్లో వాళ్ళ సాలరీ ఎంత, అక్కడ ఉన్నటువంటి అకాడమిక్ ఎన్వైరాన్మెంట్ ఎంత, ఎలాంటి శాంతి భద్రతలు, ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేటువంటి అన్ని విషయాల్ని మీరు ఇక్కడ తెలుసుకొని పోతున్నారు. అంతేకాదు ఆ కళాశాలకు వెళ్ళడానికి బస్ సౌకర్యం ఉందా లేదా, లేదా ఇతర గ్రామాల నుంచి, జిల్లాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు సమీపంలో హాస్టల్ వసతులు ఉన్నాయా లేవా, అనేక విషయాలు మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే మీరు పిల్లల యొక్క భవిష్యత్తు పట్ల, పిల్లల క్యారియర్ పట్ల మీకున్నటువంటి శ్రద్ధ, మీకున్నటువంటి నిబద్ధత ఏంటో మనకు అర్థమవుతా ఉన్నది. డెఫినెట్గా ఈ ప్రయత్నం అనేటువంటిది మీకు ఎంతో ఉపయోగపడుతుంది. మనము తెలంగాణ రాష్ట్రంలో ఎంత మోడర్న్గా ఉంటామంటే ప్రపంచంలో కానీ భారతదేశంలో వచ్చేటువంటి అనేక రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఇమ్మీడియట్గా అన్వయించుకుంటాం. మీరందరూ కోరుతున్నట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ లేదా మిషన్ లెర్నింగ్ ఇలాంటి అన్ని కోర్సులకు సంబంధించి కూడా గత సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో 19,330 సీట్లను కేటాయించడం జరిగింది. అంటే మీరు విద్యార్థుల యొక్క ఇష్టాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ రకమైనటువంటి సౌకర్యాలని కల్పిస్తూ ఉన్నది. డెఫినెట్గా ఈ సౌకర్యాలని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం ఇచ్చేటువంటి సదుపాయాలను కూడా ఉపయోగించుకొని విద్యార్థులకు ఏ కౌన్సిలింగ్ అయితే మీరు ఏర్పాటు చేస్తున్నారో తద్వారా వాళ్ళు మంచి వాళ్ళకి ఇష్టమైనటువంటి కోర్సును, ఇష్టమైనటువంటి కాలేజీను ఎన్నిక చేసుకొని బాగా చదువుకొని మీ పట్ల తల్లిదండ్రులు కానీ, సమాజం కానీ, ప్రభుత్వం కానీ ఏదైతే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నదో, ఏవైతే ఆశలు పెట్టుకున్నదో వాటిని నెరవేర్చేటువంటి ప్రయత్నం విద్యార్థులు చేయాలని, వారికి తల్లిదండ్రులు కూడా తప్పకుండా సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మనకు చాలా రకాల అవసరాలు ఉన్నప్పటికీ కూడా అన్నిటికంటే చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే చదువు. చదువు 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 చదువుకోగలిగితే మనిషి ఎంత ఉన్నతికైనా ఎదగలుగుతాడు. చదువుకోగలిగితే గొప్ప శాస్త్రవేత్త కాగలుగుతాడు, గొప్ప ఇంజనీర్ కాగలుగుతాడు, లేదా గొప్ప వ్యక్తిత్వాన్ని పొందించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులకు కూడా ఈ సభ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే మన ఇతర అవసరాలను ఏమైనా తగ్గించుకొని అయినా సరే విద్యార్థుల యొక్క ప్రయోజనం కొరకు వారి ఇంట్రెస్ట్ను, వారి చదువును ప్రోత్సహించాలని తెలియజేస్తూ మరోసారి ఈ అవకాశం కల్పించినటువంటి టీవీ న్యూస్ మిత్రులు సురేష్ గారికి, ఉపేందర్ గారికి, కళాశాల యాజమాన్యానికి, ఓపికతో విన్నటువంటి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అట్లాగే పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు. సెలవు. Sir, thank you so much for your valuable words. Next, Sri Datta Group of Institutions Chairman Panduranga Reddy గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. So beloved Chairman Higher Education Limbadri Garu and the dignitaries on the dais, parents, students and the faculty and the managements of various colleges. A very good morning to all of you. And here I must congratulate on behalf of all of you the T News and Apex Academy for organizing such a wonderful opportunity for all of you. And here this is something like a buffet where you can approach any stall and you can inquire about anything about the
courses, what they are going to offer, and how they have, and how the placements are happening, and everything that you can speak to them, get the confirmations and information from the stalls. And here I would like to emphasize two things here as a parent and as a student. The first one is selecting a college and selecting a course. First, let me discuss on selecting a course. So there are various courses, traditional engineering courses like civil engineering, electrical engineering, mechanical engineering, automobile and aeronautical engineering. And coming to the other side of traditional engineering, we have CSE, and recently there are the courses like AIML, cyber security, IoT, and various courses. And here there are lot of ambiguity and lot of questions rolling out in the students' mind. Like yesterday I was in the college, and a parent has come to me and just asking, sir, I want only CSE, I don't want CSE AIML. I asked him, what is the reason? First, please tell me why and what is the reason only for CSE. మీకు సిఎస్ఈనే ఎందుకు కావాలి? మీకు ఏమైనా దానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? నో సార్, మా ఇంటి పక్కన వాళ్ళందరూ సిఎస్ఈలో జాయిన్ అవుతున్నారు, మా ఫ్రెండ్స్ అందరూ, మా పిల్లవాడి ఫ్రెండ్స్ అందరూ కూడా సిఎస్ఈలో జాయిన్ అయ్యారు, మా వాడికి కూడా అదే కావాలంట, ఏడుస్తున్నాడు ఇంట్లో కూర్చొని. వాట్ ఈస్ దిస్? అంటే దెర్ ఇస్ నో క్లారిటీ. మనం ఏ కోర్స్ చేయాలి, మనకు ఆ కోర్సు పిల్లవాడికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, మన పాపకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, దానివల్ల ఒక 4 years తర్వాత కానీ 4 years తర్వాత ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఆ కోర్స్ వల్ల ఎక్కడెక్కడ ఉద్యోగాలు వస్తాయి, జాబ్స్ ఎక్కడున్నాయి, జాబ్స్ ప్లాట్ఫామ్స్ ఏంటి, అవన్నీ ఆలోచించకుండా మా పాప వాళ్ళ ఫ్రెండ్ సిఎస్సిలో జాయిన్ అయింది, మా పాప కూడా అక్కడే జాయిన్ అవుతుందంట. మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఈ కాలేజీలో ఉన్నారు, అందువల్ల మా బాబు కూడా అక్కడే వెళ్తారంట, అక్కడే జాయిన్ అవుతారంట. అంటే మనం సెలక్షన్ ఆఫ్ ద కోర్స్ దగ్గరకు వచ్చే వరకు మా పాప యొక్క ప్రిఫరెన్సెస్, మన పిల్లవాడి యొక్క ప్రిఫరెన్సెస్, లేకపోతే మా కొలీగ్, సార్ మా కొలీగ్ వాళ్ళ బాబుని సో అండ్ సో కాలేజీలో జాయిన్ చేసిండు, నేను కూడా అక్కడ జాయిన్ చేస్తాను. అంటే ఇక్కడికి వచ్చే వరకు క్రెడెన్షియల్స్ ఆఫ్ ద కోర్స్ కానీ, ఆ కోర్సు 4 years 5 years తర్వాత వచ్చే బెనిఫిట్స్ కానీ వాటిని ఆలోచించకుండా మనం తీసుకునే డెసిషన్స్, రైట్. సో ఈ ఏరియాలో ప్లీజ్ పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ప్లీజ్ థింక్ ఆన్ దీస్ ఏరియాస్, రైట్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సిఎస్ఈ ఏఎంఎల్ ఎందుకు వద్దు అనే దాని గురించి ఒక పేరెంట్ గురించి మాట్లాడుతుంటే నేను చెప్పాను, అసలు ఏఎంఎల్ ఏ ఏరియాస్లో ఉపయోగపడుతుంది మీరేమన్నా అబ్జర్వ్ చేశారా, లేకపోతే ఎవరైనా కనుక్కున్నారా? Now AML can be used in every area in the sense AML can be used in the mechanical engineering, it can be used in aeronautical engineering, and it can be used in civil engineering and what not, even in the business areas. ఈ ఏరియాస్ అన్నిట్లో కూడా AML యూజ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు సైబర్ సెక్యూరిటీకి వస్తే ఈ రోజున్న సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని సిఎస్ఈ కావాలి అని చాలామంది చాలా అపోహలు ఉన్నాయి. బట్ ఈరోజు మీరు జాయిన్ చేసిన స్టూడెంట్ బయటకు వచ్చే వరకు ఏ ఇయర్ అవుతుందండి? 2025. అంటే 2025లో జాబ్ మార్కెట్ ఎట్లా ఉంటుంది అనేది ఎనాలిసిస్ చేయగలగాలి. కానీ ఈ రోజులో సిఎస్ఈ చేస్తే జాబ్ వస్తుంది అంటే మీ స్టూడెంట్, మీ పిల్లవాడు ఈరోజు జాయిన్ అయితే నెక్స్ట్ డే ఇంజనీరింగ్ అయిపోదు కదండి. It will not finish in one day, it will not finish in another 1 week, it will get finished in 2025. 2025లో బయటకు వచ్చేవాడు మార్కెట్ అనాలిసిస్ ఎలా ఉంటుంది? సో ఆ మార్కెట్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ న్యూ కోర్సెస్ లైక్ ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ అండ్ ఏఎంఎల్. దాన్ని వదిలేసి ఏదో మా ఫ్రెండ్ చెప్పాడు, లేకపోతే మా పక్కింటి వాళ్ళు చెప్పారు అని చెప్పేసి ప్లీజ్ డోంట్ టేక్ సచ్ డెసిషన్స్. But there is a lot of opportunities, equally opportunities for AML, cyber security and IoT, including CSE. I'm not saying CSE alone only will fetch that, but all these areas
అండ్ అట్ ద సేమ్ టైం స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్. నేను మొన్న ఒక స్టూడెంట్తో మాట్లాడుతుంటే, సార్ నాకు సైబర్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఉంది. సైబర్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఉంది అంటే, ఎస్, సైబర్ సెక్యూరిటీ ద్వారా ఏంటంటే హీ హ్యాస్ డన్ సర్టన్ ఎక్సర్సైజ్. సైబర్ సెక్యూరిటీ వల్ల ఏం చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు, ఎక్కడ జాబ్స్ ఉన్నాయి అనేది ఆ పిల్లోడు ఆల్రెడీ తెలుసుకొని ఉన్నాడు. తెలుసుకొని ఉండి హీ హ్యాస్ డన్ హిజ్ హోంవర్క్. అంటే హీ హ్యాస్ క్లియర్డ్ హిజ్ మైండ్ దట్ నేను సైబర్ సెక్యూరిటీలో చేస్తే ఈ ఏరియాస్లో నాకు జాబ్ వస్తుంది అని అర్థం చేసుకొని వచ్చి పేరెంట్స్తో పాటు వచ్చి కూర్చొని ఎందుకు అని అంటే చెప్పగలిగాడు అనమాట. బట్ అలాంటప్పుడు పేరెంట్ ఏం చేస్తున్నాడు అంటే, వద్దొద్దు మా వాళ్ళందరూ కోర్ సిఎస్సిలో జాయిన్ అయ్యారు, నువ్వు కూడా సిఎస్సిలో జాయిన్ అవ్వు అని. హీ హ్యాస్ ఇంట్రెస్ట్. నేను చెప్పాను మీ పిల్లవాడికి ఇంట్రెస్ట్ ఉంది, హీ హ్యాస్ డన్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆన్ దాట్, అండ్ వై యు ఆర్ డిస్కరేజింగ్ దమ్? హీ హాజ్ ఇంట్రెస్టెడ్. ఐ స్పోక్ టు హిమ్. నేను మాట్లాడాను పిల్లవాడితో. మాట్లాడితే, సార్ ఇది సెక్యూరిటీకి సంబంధించిన విషయంలో ఇప్పుడు నా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ రిక్వైర్డ్ లాట్ ఆఫ్ సెక్యూరిటీ ఇన్ ఇంటర్నెట్ అండ్ అప్లికేషన్స్, యాప్స్, వీటన్నిటిలో కూడా సెక్యూరిటీ రావాల్సి అవసరం అవుతుంది. సో హీ హాజ్ డన్ హిజ్ ఎక్సర్సైజ్. సో అలాంటప్పుడు మనము యాజ్ ఎ పేరెంట్ వీ ఆర్ నాట్ సపోజ్ టు రబ్ అవర్ ఓన్ డెసిషన్స్ ఆన్ దట్. సో ఈ ఏరియాస్ అన్నిట్లో కూడా సైబర్ ఐఓటీ చూస్తే చాలామంది ఐఓటీ అంట అది ఇప్పుడే వచ్చింది కదా కోర్స్, జస్ట్ ఇప్పుడే వచ్చింది కదా కోర్సు, మరి దాంట్లో జాబ్స్ ఎట్లుంటాయి సార్? కోర్స్ ఇప్పుడు పెట్టింది ఎందుకు? 2025లో 2026లో ఉన్న ఆపర్చునిటీస్ని బేస్ చేసుకొని ద న్యూ కోర్సెస్ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్. అంటే చాలామందికి ఈ ఏరియాస్లో అవగాహన లేక, సార్ ఇప్పుడే వచ్చింది కదా సార్ కోర్సు, మరి దాని జాబ్లో ఉంటాయా లేవా, ఎట్లా సార్ మరి అని అంటే, ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఈరోజు కోర్సు ఈరోజు కాదండి, ఆఫ్టర్ 4 years ఆఫ్ ఇంజనీరింగ్. అండ్ అట్ ద సేమ్ టైం కమింగ్ టు ద ట్రెడిషనల్ ఇంజనీరింగ్, ఒక స్టూడెంట్కి he has a lot of interest in mechanical engineering, but parent is insisting to join in CSE. Why? Because all of colleagues, వాళ్ళ స్టూడెంట్స్, వాళ్ళ పిల్లలకి ఇక్కడ ఇన్ఫోసిస్లోనో మైక్రోసాఫ్ట్లోనో జాబ్ వచ్చింది, నువ్వు కూడా జాయిన్ అయితే వచ్చేస్తుంది అని చెప్పేసి. బట్ స్టూడెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. He is passionate about the mechanical engineering. He wants to become a mechanical engineering while pursuing his, there are a lot of things in that. 3D printing అవనివ్వండి, ఇవన్నీ ఉంటాయి, డిజైనింగ్ ఉండవు. ఆ డిజైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, he wants to join in mechanical engineering. Let him join. But if he is mechanical engineering, civil engineering, traditional engineering ante, it is not that they are working in the fields. Even civil engineering student is working on AML, artificial intelligence and machine learning. There are a lot of opportunities. And even mechanical engineering, automobile engineering, even now the cars, automobile cars lo vachestunnayi chudandi, automatic, and at the same time driverless vehicles. It's not the mechanical engineering. There is a lot of electronics engineering is involved, AI is involved, and machine learning is involved, and IoT is involved. Driverless cars is involved. These many engineering courses like mechanical, IoT, electronics, and computer science. Right? So it's not that even civil also they are working with the computers and all these technologies, mechanical, all these technologies. So that is the reason first selecting the course is more important, and then coming to the choosing your college. Choosing the college, again, all these, the credentials of the college, placements of the college, right? And right faculty available in the college or not. These are the things where you have to personally have your footprint in the college, check personally everything. So don't get influenced by anyone. మా ఫ్రెండ్ చెప్పిండు, వాళ్ళు చెప్పిండు, లేదా ఒక కన్సల్టెంట్ ఫోన్ చేసిండు, ఇది కాలేజ్ బాగుందని చెప్పేసి. ప్లీజ్ డోంట్ బిలీవ్ ఆన్ ఆల్ దట్. యూ హ్యావ్, ప్లీజ్ ట్రై టు హ్యావ్ యువర్ ఫుట్ ప్రింట్ ఇన్ ద కాలేజ్ అండ్ చెక్ ఆల్ ద క్రెడెన్షియల్స్, then only decide about your college. Once these two are done, and then web options, there are a lot of confusions. Carefully check the college name and the college ID, and then give your preferences.
and then there is a lot of ambiguity also. ఎట్లా పెట్ట నాకు సిఎస్సి కావాలి అని అనుకుంటే టాప్ కాలేజెస్లో ఫస్ట్ సిఎస్సిని బేస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, రైట్? అండ్ యూ హ్యావ్ ఏ కాలేజ్, సమ్ ఎక్స్ కాలేజ్ యూ వుడ్ లైక్ టు హ్యావ్, అండ్ ఎక్స్ కాలేజ్లో ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు అనుకుంటే యూ సెలెక్ట్ లైక్ దాట్. అండ్ ఇఫ్ యు ఆర్ more focused on one particular branch, then you have to check what are all the colleges, list down, and then have your own options like that, right? So don't mess up with the while submitting web options. Right. Yeah. So there is another session particularly on how to give the web options. So please carefully listen to it and make your mind properly for the respected dignitaries on the dais, News Yajamanyam Suresh Garu, అదేవిధంగా MLRIT కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, శ్రీదత్త కాలేజ్ మేనేజ్మెంట్, and good morning to one and all. So this is a wonderful opportunity for all the students and parents, because all the colleges they are not nearby, whereas in this stall you can collect the data from each and every college, and all the data, all the brochures, all the placements, all the accreditations, you can get to know information about all the colleges at this point. సో ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. ప్రతి ఒక్క స్టాల్ విజిట్ చేయండి, ఏ కాలేజ్లో ఏమేమి ఉంది ఫెసిలిటీస్, ఎట్లా ఉన్నాయి ప్లేస్మెంట్స్ అనేది తెలుసుకోండి. అండ్ వెన్ కమింగ్ డౌన్ టు సెలెక్టింగ్ ద కాలేజెస్ అండ్ కోర్సెస్, kindly choose colleges which are closer to your area. Some students, they choose colleges which are 1 hour or 2 hours far away from their location. నేను ట్రావెలింగ్లోనే డైలీ 4 hours వెళ్ళిపోతుందండి బస్ కమ్యూట్లో. 4 hours అక్కడ వెళ్ళిపోయిన తర్వాత 9 to 4 కాలేజ్లో చదువుకున్న తర్వాత ఇంటికి వచ్చినాక చదువుకోవడానికి ఓపిక ఉండదు ఫస్ట్. సో మెయిన్లీ చూస్ కాలేజెస్ బేస్డ్ ఆన్ యువర్ లొకేషన్. సెలెక్ట్ ద డిస్ట్రిక్ట్ or whatever colleges are there in your nearby vicinity. And next, coming to selecting the branches, please do not force the students. Students ki ఏ బ్రాంచ్ ఇష్టం ఉందో ఆ బ్రాంచే ఆప్ట్ చేసుకొనివ్వండి. వాళ్ళ ఫ్రెండ్స్ ఒకటి ఏదో చెప్పినా వాళ్ళకి చిన్నప్పటి నుంచి మీరు వాళ్ళని చూస్తున్నారు, వాళ్ళకి ఏ బ్రాంచ్ అయితే బాగా ఇష్టం ఉంది. మెకానికల్, కొంతమందికి పిల్లలకి మెకానికల్లో ఫ్యూచర్ లేదని అంటారు, కానీ మెకానికల్ దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఫ్యూచర్లో రోబోటిక్స్ వస్తున్నది, రోబోట్స్తోని ఆటోమేటెడ్ కార్స్ బిల్డ్ చేస్తారు. సో రోబోట్స్ అనేది మీకు చాలా ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ అండి. సో మెకానికల్లో కూడా మీకు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చేస్తున్నాయి. సో మెకానికల్ హ్యాస్ లాట్ ఆఫ్ growth prospects in the future, and apart from that you will also have jobs in government sector as well. And సివిల్, కమింగ్ టు సివిల్, ఈరోజు మనం చూస్తున్నాం హైదరాబాద్లో ఎంత రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ గ్రోత్ కానీ ఎంత ఉందో మనం అందరం వీఆర్ ఆల్ విట్నెసింగ్ ఇట్. So many high-rise buildings are coming up in Hyderabad. So even for civil engineers, there are new softwares, AutoCAD, Revit, 3ds Max and kotta softwares vastunayi, and there is heavy demand for architecture and civil engineering courses as well. So civil తీసుకున్నట్టయితే ఇప్పుడు ఈ ఇయర్ తీసుకున్నట్టయితే మీకు నెక్స్ట్ 4 yearsలో heavy demand untadandi civil. And coming to electrical, the future is all about electrical cars, because all the petrol and diesel rates have gone up. So future will be there for these core branches as well. And apart from that, anyway, CSE, it is booming nowadays. Corona pandemic time lo kuda IT sector has gone up like anything, and anni colleges lo kuda there are very good placements, especially in computer science branches. So computer science dantlo kuda endante AIML, data science, cyber security, IoT ani different branches ఉన్నాయండి. సో ఇవన్నీ ఏంటంటే మనకి AICT, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ సొసైటీ అండి. సో వాళ్ళు దే హ్యావ్ గివెన్ పర్మిషన్ ఫర్ ఆల్ ద కాలేజెస్ త్రూ అవుట్ ఇండియా ఫర్ దీస్ న్యూ ఎమర్జింగ్ బ్రాంచెస్, బికాజ్ నెక్స్ట్ 4 to 5 yearsలో వీటిలలో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయని ఇస్తున్నారు. సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఆప్టింగ్ ఫర్ AIML ఆర్ డేటా సైన్స్, as there will be many jobs in the future. And coming down to AI అంటే ఇప్పుడు చాలామంది క్వశ్చన్స్ అడుగుతారండి కాలేజ్కి వచ్చినప్పుడు, వాట్ ఈజ్ AI అనేది అండ్ మిషన్ లెర్నింగ్ అనేది. ఇప్పుడు ఒక మనిషి చేసే పనిని మిషన్ చేస్తే దాన్నే మిషన్ లెర్నింగ్ అంటారండి. సో ఇన్ ది అప్కమింగ్ ఫ్యూచర్, ఇన్ ద నెక్స్ట్ 5 to 6 years,
వాట్ ఎవర్ జాబ్ వీఆర్ డూయింగ్ రొటీన్లీ, అంటే రెగ్యులర్గా ఒక మనిషి 1 minute చేసే పని దేన్నైనా సరే ఒక మిషన్ ఆటోమేట్ చేసేయగలుగుతుందండి. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్. అండ్ డౌన్ ద లైన్ ఇన్ ద ఫ్యూచర్ మెనీ పీపుల్ విల్ లూజ్ జాబ్స్ బికాస్ ఆఫ్ ఏఐ అండ్ ఎంఎల్. అండ్ కమింగ్ టు డేటా సైన్స్ అనేది కొత్త కోర్స్ అండి. దీని గురించి పేరెంట్స్కి స్టూడెంట్స్కి అవేర్నెస్ లేదు. సో దీంట్లో చాలామంది అడిగేది ఏంటంటే వాట్ ఈస్ డేటా సైన్స్, వాట్ ఆర్ ది కైండ్ ఆఫ్ జాబ్స్ దట్ విల్ హ్యావ్ ఇన్ ద ఫ్యూచర్. ఈరోజు యూఎస్లో కానీ ఇండియాలో కానీ చూసుకున్నట్టయితే డేటా ఇంజనీర్ అని అంటున్నారు, డేటా సైంటిస్ట్ అంటున్నారు. సో డేటా అనేది ఇట్ హ్యాస్ బికమ్ మోర్ వాల్యుబుల్ దెన్ ఎంటైర్ ఆయిల్ అంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ లేకపోతే ఫ్లైట్ ఆయిల్, ఇవన్నిటికన్నా కూడా టుడే ద వాల్యూ ఆఫ్ డేటా ఈజ్ మోర్. అంటే డేటా అనేది మనం ప్రతి ఒక్కరం ఫోన్ వాడుతున్నాం. వాట్సాప్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, ఎవ్రీ సెకండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే గూగుల్, ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ ఈస్ ట్రాకింగ్ యువర్ డేటా, వేర్ యు ఆర్ గోయింగ్, వేర్ యు ఆర్ షాపింగ్. ఈ డేటాను అంతా అనాలిసిస్ చేసి రేపు పొద్దున ఏ కంపెనీ కూడా మొత్తం డేటా అనే దాంతోనే ముందుకెళ్తుంది. డేటా డెసిషన్ మేకింగ్ విల్ బీ ది అప్కమింగ్ థింగ్ ఇన్ ద ఫ్యూచర్. సో కైండ్లీ గో త్రూ ఆల్ ద స్టాల్స్, డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం. ఇక్కడ అన్ని చూసేసి అన్ని కోర్సెస్ బాగుంటాయి, కాకపోతే స్టూడెంట్కి ఏది ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో జాయిన్ చేయండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వన్స్ యూ జాయిన్ ఎనీ కాలేజ్, వర్క్ సీరియస్లీ అండ్ హార్డ్ ఫర్ 4 years. వితౌట్ వర్కింగ్ హార్డ్, నేను కాలేజ్ ఎంత పెద్ద జాయిన్ చేసినా ఎంత చిన్న జాయిన్ చేసినా మీరు చదువుకుంది అయితే జాబ్ అయితే రాదు. 4 years వితౌట్ బ్యాక్లాగ్స్, మినిమం 65% లేని కంపెనీస్ రానివ్వవు. సో మేక్ ష్యూర్ దట్ యూ వర్క్ హార్డ్. ఇన్ ఇంటర్మీడియట్ 900 మార్క్స్ అబౌవ్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు, బట్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ రాగానే బ్యాక్లాగ్ వస్తుంది. సో ఇవన్నీ రాకుండా మీరు చూసుకోవాలి. ఎవ్రీడే ట్రాక్ చేయాలి స్టూడెంట్స్ని, ఎవ్రీడే వాళ్ళు ప్రెజెంట్ అవుతున్నారు కాలేజ్కి, అటెండెన్స్ ఎట్లా ఉంది, క్లాసెస్ బాగా వింటున్నారా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ కాల్ ద హెచ్ఓడీస్ ఆర్ విజిట్ ద కాలేజ్ రెగ్యులర్లీ అండ్ టేక్ ద ఫీడ్బ్యాక్ ఆఫ్ యువర్ స్టూడెంట్. I thank all the organizations for giving me this wonderful opportunity. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ పాండురంగారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు సురేష్ గారికి మరియు ఇతర కాలేజీలటువంటి ప్రొఫెసర్లు, ప్రిన్సిపల్స్, మేనేజ్మెంటు మరియు వేదిక ముందున్నటువంటి ఆహుతులైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, టెక్నోక్రాట్స్ కానివ్వండి, ఈ సందర్భంగా మీ అందరికీ ముందు శుభాకాంక్షలు. ఎందుకంటే మీ భవిష్యత్తు కొరకి ఒక ప్రొఫెషనల్ కాలేజీలోకి ఎస్ఎస్సి అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటంటే లైఫ్లో సెటిల్ అవ్వాలి. అది పేరెంట్ అంబిషన్ ఉంటుంది, స్టూడెంట్ కూడా అంబిషన్ ఉంటుంది. అయితే ఆ దానికి మీరు ఈరోజు శుభసూచకంగా ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఒక టెక్నికల్గా ఎక్స్పర్ట్స్ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా మీరు ఆ విషయాన్ని తెలుసుకోబోతున్నారు. కాబట్టి ముందు మీ అందరూ కూడాను ఇక్కడ ఉన్నట్టు మేనేజ్మెంట్స్ కానివ్వండి, పేరెంట్స్ కానీ, స్టూడెంట్స్ కూడాను టీ న్యూస్కి, తర్వాత ఈ ఆర్గనైజర్స్ అందరికీ కూడా ముందు మనం ధన్యవాదాలు చెప్పాలి. ఇతర పెద్దలు అందరూ కూడా ఇంతకుముందు మాట్లాడినప్పుడు మీకు చాలా విషయాలు స్పష్టంగా చెప్పారు. ఏంటంటే కొత్తగా కంప్యూటర్ సర్క్యూట్ అంటే కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్ని, సురేష్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, లేకపోతే మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, ఏఐ కానీ, అంటే ఇలాంటి కోర్సెస్ ఒక కొత్తగా త్రూఅవుట్ ఇండియా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, ఈ సంస్థ ఏంటంటే పోయిన సంవత్సరం దీన్ని లార్జ్ స్కేల్లో కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేసింది. చాలా మంచి శుభపరిణామం. కాకపోతే ఏంటంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ 1,00,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మొహమాటం లేకుండా చెప్పండి, భయపడొద్దు, ఏమొద్దు. వెరీ గుడ్. సపోజ్ 10,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వెరీ గుడ్, ఉన్నారు. సో ఇక్కడ వచ్చినటువంటి ఒకరిద్దరు కనబడినా, పేరెంట్స్ కనబడి ఉంటే మీరు ఏమనుకుంటున్నారంటే ఒక ఇంజనీరింగ్ కోర్స్ అంటే కేవలము సిఎస్సి చదువుకుంటేనే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తేనే ఉద్యోగం వస్తుంది, భవిష్యత్తు ఉందనుకుంటున్నారు. అది చాలా తప్పు. మీకు తెలిసినటువంటి అన్ని వ్యవహారాల్లో ఒక రోబోని తీసుకుంటే రోబోలో మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, పవర్ బ్యాటరీ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రికల్ దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉంటుంది, సర్క్యూట్స్ ఉంటాయి కాబట్టి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉంటాయి, సర్క్యూట్స్ ఉంటాయి, దాంట్లో సాఫ్ట్వేర్ ఉంటుంది కాబట్టి కంప్యూటర్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఏ వ్యవస్థ తీసుకోనండి, ఈరోజు మీ వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వ్యవసాయానికి కూడా ఈరోజు మొత్తం లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే సెన్సార్స్ వస్తున్నాయి. మొక్కకి ఎంత నీరు పెట్టాలి,
ఎంత టెంపరేచర్ ఇవ్వాలి ఏదనేది ఈరోజు మన దగ్గర ఇంకా అంత టెక్నాలజీ రాలేదు, కానీ ప్రపంచం అంతా కూడాను ఇజ్రాయెల్లో కానీ మన ఏదైతే కొత్త విధానాలు, కొత్త వంగనాలు వస్తున్నాయి, కొత్త పంటలు పండించే విధానం మారుతుందనే దాంట్లో కూడా సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది, అక్కడ ఎలక్ట్రికల్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మీరు కంప్యూటర్స్ చదివితేనే మనకు ఉద్యోగం వస్తుంది అనేది చాలా తప్పు భావన. మీరు ఆ మనసులోంచి తొలగించండి. ఫస్ట్ మీకు దేంట్లో ఆప్షన్ ఉంది? మీరు ఒక సినిమాకి వెళ్తారు, సినిమాకి వెళ్ళినప్పుడే మీరు ఒక స్వేచ్ఛగా వెళ్ళి చూసేటప్పుడు మీరు ఏంటంటే క్యారెక్టర్ని ఐడెంటిఫై చేస్తున్నారు. హీరో ఎవరు, సైడ్ హీరో ఎవరు, విలన్ ఎవరు, హీరోయిన్ ఎవరు అనేది. అలా ఎలా చెప్పగలుగుతున్నారు? మీకున్నటువంటి ఇంటెలిజెన్స్, దట్ ఈస్ కాల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇక్కడ మనం కొత్తగా సబ్జెక్ట్ చేస్తున్నాము. సహజంగానే మీలో ఉంది, దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాము. ఆ రికార్డ్ ఏదైతే చేస్తుందో, ఈ డేటా ఎంత ఎక్కడైతే స్టోర్ చేస్తున్నామో డేటా సైన్స్ అంటున్నాము. మిషన్ లెర్నింగ్ అంటున్నాం. మిషన్ లెర్నింగ్ అంటే ఒక మిషన్ లాగా మనం కూడా పనిచేస్తాం. ఏ సబ్జెక్టులో మీరు వ్యవసాయానికి వెళ్ళినప్పుడు ఈ మొక్క ఏంటి, ఈ మొక్క పేరేంటి చెప్పగలుగుతున్నారు. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి వెళ్ళినప్పుడు ఈ సిమెంటు, కాంక్రీటు, స్టీల్ అని చెప్పగలుగుతున్నారు. ఇది ఏదైతుందో ఇలాంటి నాలెడ్జ్ అంతా కూడా మీరు ఏదైతుందో అది మిషన్ ఏదైతే మిషన్ లాగా అంటే ఆ నాలెడ్జ్ ఇవ్వగలుగుతున్నాం. వీటన్నిటికీ ముఖ్యంగా ఏంటంటే కోర్ ఇంజనీరింగే చాలా ఇంపార్టెంట్ అని నేను చాలామంది స్టూడెంట్స్ కూడా చెప్తున్నాను, ఇప్పుడు కూడా మీకు కూడా చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టూడెంట్కి సివిల్ ఇంజనీరింగ్ చాలా ఇష్టము, మెకానికల్ ఇంజనీరింగ్ చాలా ఇష్టం. కానీ పరిస్థితుల వలన సొసైటీలో ఉన్న ప్రతివాడు కూడా కంప్యూటర్స్ అంటేనే ఫ్యూచర్ ఉంది, ఉద్యోగం దాంట్లో వస్తుందనే భావనతో ఏమవుతుందంటే వాడికి ఉన్నటువంటి కోరికను అణుచుకొని ఏం చేస్తున్నాడంటే ఇతరులు చెప్పింది వినాల్సి వస్తుంది. అలా చేయకండి. ఇంతకుముందు చెప్పారు మా మిత్రులు కొంతమంది, మేనేజ్మెంట్ కానీ ప్రిన్సిపల్ కానీ చెప్పారు ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్ అంటే ఒక ఆటోమొబైల్లో తీసుకుంటే ఏదైతే నేను చెప్పాను ఇంతకుముందు 4 ఇంజనీరింగ్ ఉన్నాయి ఒక రోబో తీసుకుంటే. కాబట్టి ఏ ఇంజనీరింగ్ చదివినా దాంట్లో నీకు నాలెడ్జ్ పర్ఫెక్ట్గా ఉంటే మిగతా దాంట్లో ఆల్రెడీ మీరు సక్సెస్ అవుతారు. మీరు ఏదైతే మెకానికల్ అనుకుంటే మెకానికలే తీసుకోండి, సివిల్ ఇంజనీరింగ్ అంటే సివిలే తీసుకోండి. సివిల్ చేసిన వాళ్ళు కూడా అన్నీ కూడాను ఈరోజు ఏదో సాఫ్ట్వేర్స్ వచ్చాయి కాబట్టి మనం డ్రాయింగ్ అనేది గీసినా, సర్వే చేయాలనుకున్నా కూడా మీరు సివిల్ ఇంజనీర్స్ పాత రోజుల్లో ఏంటంటే భావన, మనకి సివిల్ ఇంజనీర్ అంటే ఫీల్డ్ మీద తిరగాలి, ఎండలో తిరగాలి, వర్షంలో తిరగాలి, చలిలో తిరగాలి, చైన్ పట్టుకొని సర్వే చేయాలి, ల్యాండ్ కొలవాలంటే పొలంలో తిరగాలి. కానీ కంప్యూటర్ చేసిన వాడు మాత్రం ఏసీ రూమ్లో కూర్చొని డెస్క్ మీద కూర్చొని పనిచేయాలనే ఒక భావన ఉంది. అది సివిల్ ఇంజనీరింగ్ కూడా ఈరోజు చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు ఈ కాంపౌండ్ వాళ్ళు ఉంది, ఈ గ్రౌండ్ ఉంది, ఈ గ్రౌండ్లో ఉన్నటువంటి ల్యాండ్ మొత్తం సర్వే చేయాలంటే పాత రోజుల్లో చైన్ పెట్టేసి మెజర్మెంట్ చేసి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఒక యాంటెనా ఉంటుంది, యాంటెనా ఎంత హైట్కి వెళ్ళగలుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక 100 ఫీట్ వరకు మన యాంటెనాను రైజ్ చేసేసి దాని ద్వారా సాఫ్ట్వేర్ ద్వారా కూడా ఈ ల్యాండ్ మొత్తాన్ని సర్వే చేసేయచ్చు. కాబట్టి మెకానికల్లో కూడా అలాంటి ఇంజనీరింగ్ వచ్చింది. కాబట్టి సాఫ్ట్వేర్ అనేది అన్ని కోర్సుల్లో ఉపయోగపడుతుంది. అది అన్నిట్లో కూడా ప్రతి మెకానికల్లో చేరిన వాడికి కూడా ఈ బేసిక్ కంప్యూటర్ లాంగ్వేజెస్ అంటారు, దాన్ని సి అంటారు, C++ అంటారు, జావా అంటారు, కోర్ జావా అంటారు. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే బేసిక్ ఇంజనీరింగ్లోనే సబ్జెక్ట్స్గా పెట్టున్నారు మన యూనివర్సిటీ వాళ్ళు. కాబట్టి మీరు అపోహపడి నా కంప్యూటర్ సైన్స్ నేను ఆప్షన్ పెట్టాను కాబట్టి అది దొరకకపోతే నా జీవితం అయిపోయింది అనుకుంటే తప్పు. దట్ ఈజ్ నెంబర్ 1. అందుకని ఏం చెప్పానంటే మీకు ఇష్టమైన కోర్సు తీసుకోండి. నీకు ఎలక్ట్రికల్ ఇంజనీర్ అంటే చాలా ఇష్టం. ఆ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అన్నప్పుడు 5 మినిట్స్ ఎక్కువ టైం తీసుకుని నేను బోర్ కొట్టించాను నేను. కాబట్టి స్టూడెంట్కి ఏదైతే అవసరం ఉందో ఆ కోర్సు మాత్రం తీసుకోండి. తర్వాత ఇంకొక భావన ఏంటంటే ప్రతి పేరెంట్ కూడా జనరల్గా స్కూల్లో ఉన్నప్పుడు ఏం చెప్తారంటే, అరే ఎస్ఎస్సి ఎలాగో నువ్వు పాస్ అయిపో, ఎస్ఎస్సిలో మెరిట్ సాధిస్తే నీ జీవితం మొత్తం అంత రెస్ట్ అంతా బాగుంటుంది అంటారు. అలాగే నెక్స్ట్ ఏం చెప్తారంటే ఇంటర్మీడియట్ అయిపోతే బాగుంటుంది, నీ లైఫ్ అయిపోయిందంట. మళ్ళీ ఇంటర్మీడియట్ కూడా 2 ఇయర్స్ ఏంటంటే మీకు కార్పొరేట్ కాలేజీలు ఎక్కడ వెళ్ళినా కూడా కూర్చోబెట్టేసి 16 అవర్స్ 18 అవర్స్ అట్లా కూర్చోబెట్టి నిర్బంధంలో పెట్టేసి మిమ్మల్ని ప్రెజర్ చేసేసి బైహార్ట్ చేయించేసి రీప్రొడ్యూస్ చేయడానికి మిమ్మల్ని ఒక మిషన్ లాగా తయారు చేసేశారు. అప్పుడే విసిగిపోతారు మీరు. అక్కడ ఈ 2 సంవత్సరాలు విసిగిపోయి మీరు ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా దానికి వ్యతిరేకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఈ వాతావరణం ఎలా ఉంటుందంటే రియల్గా కూడా ఇలాంటి పొల్యూషన్ ఉన్నటువంటి వాతావరణంలో మీరు జనరల్గా ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాలు కష్టపడితే మీ 40 సంవత్సరాలు కానీ గత నెక్స్ట్ 60 సంవత్సరాల జీవితం ధన్యంగా ఉంటుంది, బాగుగా ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది. కాకపోతే నేనేమంటానంటే 4 సంవత్సరాలు కాదు ఇంజనీరింగ్, 3 సంవత్సరాలే, 2.5 సంవత్సరాలే. బేసిక్గా కోర్ ఫండమెంటల్ ఏవైతే మీకు ఉంటుందో ఫండమెంటల్స్ నేర్చుకోవాల్సిన అన్నీ కూడాను ఫస్ట్ ఇయర్ 2 సెమిస్టర్స్, సెకండ్ ఇయర్ 2 సెమిస్టర్స్, థర్డ్ ఇయర్లో ఆ 2 సెమిస్టర్లు. ఈ 3 సంవత్సరాలు మీరు పర్ఫెక్ట్గా ఓపికతో ఇంటర్మీడియట్లో మీరు టైం ఎంతైతే వెచ్చించారో దానికంటే 50%, మార్నింగ్ 9 to 4
9 to 6 కూడా అవసరం లేదు. మీకు ఓపుకుంటే క్లాసులో విన్నది సరిగ్గా విన్నది ఒకసారి రివిజన్ చేసుకోగలిగితే అంతకంటే బెటర్ ఏం లేదు. కాబట్టి ఆడుతూ పాడుతూ కూడా ఇంజనీరింగ్ పూర్తి చేసేయచ్చు. ఖచ్చితంగా మీరు ఉద్యోగం చేతిలో పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు. అంటే జనరల్గా ఏంటంటే ప్లేస్మెంట్ మీకు ఎందుకు ఈరోజు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ తప్పన ఏంటంటే మిగతా ఇప్పుడు వ్యవసాయం చేసినా ఆదాయం లేదు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటేనేమో ఆదాయం సరిపోవట్లేదు. ఇంజనీరింగ్ చదివిస్తే వాడు మంచి ఉద్యోగం వస్తుంది, బాగుపడతారనే అందరికీ తపన ఉంది. ప్రతి వాళ్ళు కూడా ఐఐటీలోనే చేర్పిస్తారు. ప్రతి స్టూడెంట్ ఒక మామూలుగా డైలీ లేబర్గా కష్టం చేసేటువంటి పేరెంట్ కూడా ఏం చేస్తున్నాడంటే నా కొడుకు ఐఐటీలో సాధించాలి. కానీ ఇది అసాధ్యం. నేచర్లో లక్షల కొద్ది జనాభా ఉంది, కోట్ల కొద్ది జనాభా ఉంది. కాబట్టి అందరూ ఒకేలాగా అందరూ రిచ్ పర్సన్స్ కారు, అందరు నాలెడ్జబుల్ పర్సన్స్ కారు. కాబట్టి ఒక లక్ష ర్యాంక్ ఎందుకన్నానంటే నేను లక్ష కాదు, ఈరోజు ఎంసెట్ వాళ్ళు డిక్లేర్ చేసిందంటే లాస్ట్ ర్యాంక్ 1,20,000 ఉందనుకోండి, ఆయనకు కూడా నేను ఉద్యోగం ఇప్పిస్తానంట నేనైతే. దట్ ఈజ్ మై పాలసీ. ప్రతి మనిషిలో ఒక ఎనర్జీ ఉంది, పొటెన్షియాలిటీ ఉంది, వాడిని ఛానలైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. అది ఈ రోజుల్లో ఒక టీచర్కి కానీ ఒక కాలేజీకి కానీ ఆ వ్యవస్థ ఉండాలి. అలాంటి వ్యవస్థలో అలాంటిది మీరు చేరిపోతే నీకు 1,50,000 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కి కూడా నేను విట్నెస్గా నేను చూపిస్తాను. మీకు కావాలంటే నేను పబ్లిష్ చేసినటువంటి పుస్తకాల్లో కూడా చూపిస్తాను. జస్ట్ పాస్ అయినోడికి కూడా ఉద్యోగం ఇవ్వచ్చు. ఎప్పుడు సబ్జెక్టు యు ఆర్ ఇన్ ట్రాక్. ఈ ట్రాక్ అంటే ఏంటంటే నువ్వు ఖచ్చితంగా కాలేజీకి అటెండెన్స్ ఇవ్వాలి. 90% నువ్వు ఏదైతే అటెండెన్స్ ఇచ్చేసి ఏదైతే థియరీ కానివ్వండి, ప్రాక్టికల్స్ కానివ్వండి, మీరు ఖచ్చితంగా ఎన్నైతే సిలబస్లో ఉంటుందో ఆ కంప్లీట్గా మీరు వింటే మీకు నాలెడ్జ్ వద్దన్నా మీ బుర్రలోకి ఎక్కుతుంది. ఒక స్పాంజ్ని పెట్టాం మనం. స్పాంజ్ ఉన్నప్పుడు ఏంటంటే ఎండలో పెట్టిన ఎక్కడ పెట్టి ఇక్కడ దాన్ని అబ్జర్వ్ చేయాలన్నప్పుడు ఇక్కడ నీళ్ళలో పెడితే అదే లాక్కుంటుంది, నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. అట్లా ప్రతి స్టూడెంట్లో కూడా అలాంటి ఎనర్జీ ఉంది. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. 1,00,000 ర్యాంక్ వచ్చింది కాబట్టి నా పిల్లోడికి ఉద్యోగం వస్తుందో రాదో, నేను ఐఐటీలోనే చేర్పించాలి, లేకపోతే ఉస్మానియాలోనే చేర్పించాలి, జేఎన్టీలోనే చేర్పించాలి, ఇంకో పెద్ద కాలేజీలో చేర్పించాలి, అక్కడ చేరితేనే ఉద్యోగం వస్తుంది అనేది మాత్రం మీరు రాసి పెట్టుకోండి. ఎవరైనా కావాలంటే ధైర్యం ఉంటే నా వాయిస్ కూడా మీరు రికార్డ్ చేసి పెట్టుకోండి. మీరు అలాంటి ఎవరైనా మీకు ప్రాబ్లం ఉంటే నా దగ్గర రండి, నేను సొల్యూషన్ చూపిస్తాను. డెఫినెట్గా కాన్ఫిడెంట్గా మీకు ఉద్యోగం అనేది 100% వస్తుందండి, సమస్య లేదు మీకు. ఎప్పుడు అంటే మీరు ఈ నిర్బంధాన్ని ఈ క్రమశిక్షణ పాటిస్తే చాలు. ఈ రోజుల్లో ఏమైందంటే సెల్ ఫోన్లు వచ్చేసాయి, కాలేజీకి వస్తున్నాడా రావట్లేదా ఎవరు అడిగేవాళ్ళు లేరు. పేరెంట్ది ఏదో నంబర్ ఇస్తారు అడ్మిషన్కి వచ్చినప్పుడు, కనీసం కాలేజ్ నుంచి టీచర్ కానీ ఎవరైనా ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఉండదు, ఎస్ఎంఎస్ పెడితే రెస్పాన్స్ ఉండదు. అంటే ఇంత వ్యవస్థ, అడ్వాన్స్డ్ వ్యవస్థ వచ్చిన దాన్ని ఉపయోగించుకొని కాలేజీకి రెగ్యులర్గా వచ్చేట్టు మీరు ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కొంచెం జాగ్రత్త తీసుకొని 2 సంవత్సరాలు వాళ్ళని 3 సంవత్సరాలు కాపాడగలిగితే వాళ్ళకి తిరుగులేదు, ఉద్యోగం అనేది గ్యారంటీ తీసుకొని వెళ్ళిపోవచ్చండి. మీరు డోంట్ వరీ, మీరు 35%తో పాస్ అయినా పర్వాలేదండి ఇంటర్మీడియట్లో. ఐఎమ్ అష్యూరింగ్ యూ, మీకు అంత ప్రాబ్లం నిజంగా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రండి, నేను చూపిస్తాను. మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. నేను ఉద్యోగం ఎలా వస్తుంది, ఏ విధంగా ఉద్యోగం వస్తుంది అని నేను చూపిస్తాను. కాబట్టి మీ మనసులో అలాంటి ఉంటే పోగొట్టుకోండి. మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులు కానీ ఎవరు ఉంటే కూడా టేక్ ఇట్ ఇస్ అ ఛాలెంజ్. మీరు ఏదైతే టైం టేబుల్ ఇస్తామో ఇంటర్మీడియట్లో మీరు మార్నింగ్ కార్పొరేట్ కాలేజీలో ఏంటంటే 7కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 7, 8, 9 వరకు మిమ్మల్ని రుద్ది ఒక మిషన్గా తయారు చేశారు. బ్లండర్ మిస్టేక్ అక్కడే జరుగుతుంది. మీకు ఫార్ములా చెప్తే ఆ ఫార్ములాని ఈరోజు ఎలాబొరేట్గా చేసి స్టెప్స్ చేయడం రావట్లేదు, మీకు బయాట్ చేసి రాస్తున్నారు. అది పోవాలి. ఫస్ట్ బేసిక్గా కరెక్షన్ అనేది స్కూల్ ఎడ్యుకేషన్లో, హైయర్ ఎడ్యుకేషన్లో జరగాలి. ఏది హయ్యర్ స్కూల్ ఎడ్యుకేషన్లో 7th క్లాస్ నుంచి ఇంతకుముందు మనకి ఏదైతుందో అక్కడ ఫండమెంటల్స్ అక్కడ నుంచి ఈ 10+2లో చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. నేను ఎవరిని బ్లేమ్ చేయడానికి కాదు, ఇది మనలో ఉన్నటువంటి లోపాన్ని నేను చూపుతున్నాను. ఇప్పటికి కూడా దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి స్టూడెంట్కి అవకాశం ఉంది. ఎప్పుడు ఉంటుందంటే మీరు 50%తో ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు, 1,00,000 ర్యాంక్ వచ్చింది, నాకు ఉద్యోగం రాదని ఇంట్లో కూర్చోవద్దు. ఇక్కడికి వచ్చిన తర్వాత 10,000 ర్యాంక్ వచ్చినోడు ఒకేసారి చదివితే వస్తుంది, ఈ 1,00,000 ర్యాంక్ వచ్చినోడు 4 సార్లు చదవాల్సి వస్తుంది. అంతే, ప్రాక్టీస్ ఏంటి, తేడా ఏం లేదు దానికి. మీకు ఆల్రెడీ బికమ్ ఏ వెరీ గుడ్ లెర్నర్ యార్. మీకు మిషన్ అయిపోయారు, లెర్నింగ్ మిషన్ అయిపోయారు. మీరు ఒకటి రాయమంటే బట్టి కొట్టేసి రాయడం అనేది మీకు వచ్చేసింది. ఆల్రెడీ జిరాక్స్ కాపీ తీయగలిగే కెపాసిటీ మీకు వచ్చింది. అదే మాదిరి ఇక్కడ ఏం చేయాలంటే కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. మెరిట్ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఉంటే ఒకసారి చదువుకుంటూ వస్తాడు, క్లాస్లో పాఠం వింటే రాసేస్తాడు ఎగ్జామ్. కానీ 1,00,000 ర్యాంక్ ఉన్న అతను 1,20,000 ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్ ఏం చేస్తాడంటే 4 సార్లు చదవాల్సి వస్తుంది. ఎందుకంటే అది మనకు ఉండే ఫౌండేషన్ వీక్ ఉన్నాం కాబట్టి. మరి ఆ మాత్రం కష్టపడకుండా నీకు ఉద్యోగం రావాలంటే ఎలా వస్తుంది? కాబట్టి మీరు ఇంటర్మీడియట్లో కష్టపడిన దానికంటే ఒక 40%, దాంట్లో 40%, 50% ఖర్చు పెడితే, ఆ కష్టపడితే ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది. నేను అష్యూర్ ఇస్తున్నాను.
ఈ మాట రాసి పెట్టుకోండి. ప్రాక్టికల్గా ఎట్లా చేయాలంటే కావాలంటే నేను చూపించగలుగుతాను. ఇప్పుడు నేను డయస్ మీద చెప్పలేను, కానీ ఇంప్లిమెంటేషన్ చేసి దాంట్లో సక్సెస్ అవుతాం ఖచ్చితంగా. అది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇలాంటి స్టూడెంట్స్ ఎవరు నర్వస్ కాకూడదని చెప్తున్నాను. అలాంటి పేరెంట్స్ ఎవరు నర్వస్ కాకూడదనే నా ఉద్దేశము. మెరిట్ ఉన్నోడిని, ఒక 10,000 ర్యాంక్ ఉన్నటువంటి వ్యక్తిని, లేకపోతే 20,000 ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్ని, అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ మీరు ఎక్కడన్నా తీసుకొని ఎడారిలో వదిలేయండి, అడవిలో వదిలేయండి, వాళ్ళు చదువుకొని బయటకు వచ్చేస్తారు. ఈరోజు సొసైటీకి ఎవరు భారం అంటే ఈ మధ్యస్థంగా ఉండి పూర్తిగా అవగాహన లేకున్నటువంటి వ్యక్తులకి, స్టూడెంట్స్కే మనం దారి చూపించాలి. అలాంటి వాళ్ళకి ఏదైతే డైరెక్షన్ ఇవ్వగలుగుతామో అది చాలా గొప్ప హెల్ప్ జరుగుతుంది. కాబట్టి ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా ఎవరు నర్వస్ అవ్వకుండా, ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా కూడా వర్రీ అవ్వకుండా మీరు ఇంజనీరింగ్ చదవండి. ఇంజనీరింగ్లో ఫెయిల్ అయినా కూడా ఉద్యోగం వస్తుందండి, మీరు రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఉంది, ఎలక్ట్రికల్ ఉంది, ఎలక్ట్రానిక్స్ ఉంది. ఈరోజు ఎవరైనా మనకు కంప్యూటర్ ఆపరేటర్ దొరుకుతున్నాడంటే ఒక షాప్కి వెళ్ళి అడగండి, లేకపోతే మన ఇన్స్టిట్యూట్స్లో అడగండి, లేకపోతే మన కంప్యూటర్ ఆపరేటర్ దొరుకుతున్నాడో దొరకట్లేదు, టైప్ చేసేవాడు దొరకట్లేదు. మనకు ఎంప్లాయ్మెంట్ బోల్నంత ఎంప్లాయ్మెంట్ ఉంది. మనం ఆర్టీసీ డిపోజల్కి వెళ్తే మెకానికల్ మినిమం ఫండమెంటల్స్ తెలిసినటువంటి మెకానికల్ లేరు. ఒక ఫౌండరీకి వెళ్తే ఫౌండరీలో లేత్ మిషన్ టర్న్ చేసేవాడు లేడు. మీరు ఎక్కడి నుంచి వస్తారు? ఇంతమంది డిప్లొమా చేసేవాళ్ళు, మరి చదువు దీనికి సంబంధం లేని BA BCom చదివి అట్లాంటి వ్యక్తులు కూడా ఈరోజు రాగా టూల్స్లో కానివ్వండి, BHELలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే ప్రాక్టీస్, ఒక ట్రైనింగ్ తీసుకుంటున్నారు, ఆ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఈజ్ బికమింగ్ అన్ ఇంజనీర్. కాబట్టి మనలో మార్పు చేసుకోగలిగితే ఆ క్రమశిక్షణ నేర్పించగలిగేటువంటి ఇన్స్టిట్యూట్స్ని సెలెక్ట్ చేసుకోండి. అలాంటి ఇన్స్టిట్యూట్స్లో మీరు చేరండి. చేరితే 1,00,000 ర్యాంక్ ఉన్నా మీరు 35%తో పాస్ అయినా కూడా వాడికి ఉద్యోగం అనేది గ్యారెంటీ వస్తుంది. ఫెయిల్ అయినా కూడా ఉద్యోగం వస్తుందండి, రాసి పెట్టుకోండి. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు భవిష్యత్తుని మంచిగా నిర్మించుకుంటారని కోరుకుంటూ, ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులకు బ్లెస్సింగ్స్ తెలియజేస్తూ, పేరెంట్స్ కూడా బ్లెస్సింగ్స్ తెలియజేస్తూ, శుభాభివందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Thank you giving this opportunity to the T News as well as to the other management. Thank you one and all.